అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 2వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి బహుళ అష్టమి పగలు 3:20 వరకు ఉంది. తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 6:36 వరకు ఉంది. తదుపరి ఉత్తరాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమైపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. తదుపరి మిథున రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు చకచక సాగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు కూడా చేస్తారు. వృధా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కన్యారాశి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా ఉంటాయి. తదుపరి తులారాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పనుల్లో శ్రమ అధికమైపోతుంది. బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తదుపరి మకర రాశి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ధన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిర్మాణ ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు మీకు మందకోడిగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు మీరు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.